వారణాసి విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఏడాదికి ముందే హాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న ఓవైపు అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో వారణాసి ఒకటి కాదు రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటిపై ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చారు జక్కన్న. వారణాసి సినిమా థియేటర్స్ లోకి వచ్చేది 2027 ఏప్రిల్ 7నే అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చిన రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా విడుదలకు ఏడాది ముందే హాలీవుడ్ ప్రమోషన్స్ తో అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా స్టోరీ రన్ టైమ్ తో పాటు వారణాసి రెండు భాగాలుగా తెరకెక్కుతోందని జరుగుతోన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశారు రాజమౌళి. వారణాసి సినిమాని ముందుగా రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన ఉండింది అని చెప్పిన రాజమౌళి ఆ తర్వాత సింగిల్ మూవీగా చేయాలని ఫిక్స్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. అయోధ్య బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న వారణాసి కథని సింగిల్ పార్ట్ లోనే చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఐమాక్స్ ఫార్మెట్ లో తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమా రన్ టైం 3 గంటల 20 నిమిషాలుగా ఉంటుందని మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందించారు రాజమౌళి. రాజమౌళి మాత్రమే కాదు, హాలీవుడ్ ప్రమోషన్స్ తో వారణాసిపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్తున్నారు మహేష్ బాబు. సినిమాలో శ్రీరామునిగా కనిపించనున్న మహేష్ 2 కీలక షాట్స్ కోసం 6 నెలలుగా హార్డ్ వర్క్ చేశామని, వారణాసిపై రాజమౌళి విజన్ అందరినీ సర్ప్రైజ్ చేసింది అన్నారు. అంతేకాదు, ప్రియాంక చోప్రాతో చేసిన డాన్స్ నెంబర్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని, రీసెంట్ గానే సాంగ్ షూట్ పూర్తి చేసినట్లు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ రివీల్ చేశారు మహేష్ బాబు. మరి అడ్వెంచరస్ మూవీగా వస్తోన్న వారణాసి సినిమా వరల్డ్ వైడ్ ఏ రేంజ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.